నిర్వహించింది. దాంట్లో 52% తేలింది. ఇప్పుడు మీరు నిర్వహించినట్టు సర్వేలో 46% తేలింది. అసలు ఇది మొత్తం తప్పుల తడకగా ఉంది. చాలా మందిని ఐడెంటిఫై చేయలేదు. ఎస్సీ జనాభా అలానే ఉంది, తగ్గలేదు. ఎస్టీ జనాభా అలానే తగ్గలేదు. మైనార్టీ జనాభా కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ సందర్భంలో ఓసీ జనాభా పెరిగింది. మన బీసీలకు వచ్చేసరికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు? ఒకటి, ఇది ఒక హిస్టారిక్ డెసిషన్, అది ఇంపార్టెంట్ అండ్ హిస్టారిక్ డెసిషన్. చాలా ధైర్యంగా ముందుకు పోవడం. ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ, ఈ రోజు బీసీ కులగణకు కానీ ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నాం. దానికి ఒక నివేదిక వచ్చింది. మీరు అన్నట్టుగా రైతు రుణమాఫీ అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి గందరగోళం నెలకొంది. అప్పుడు ఏంటంటే అర్హులైన రైతులకు అంటే కుటుంబానికి ఒకటే అన్న సందర్భంలో కొంత తగ్గిన సంఖ్య, ఒక్కొక్క అర్హులైన వాళ్ళకి ఇస్తామన్న దగ్గర చాలా మంది మాకు రాలేదని పార్టీ ఆఫీస్ లో ఫోన్ చేయడం, తర్వాత డైరెక్ట్ గా అధికారులకు ఫిర్యాదు చేయడం మీరు చూస్తారు. దానికి ఒక విండో ఓపెన్ చేస్తారు. ఏం చేశారంటే, వచ్చి మీకు పలానా అధికారి దగ్గర, నోడల్ ఆఫీస్ దగ్గర, బ్యాంక్ కానీ, విలేజ్ సంబంధించిన అధికారి దగ్గర మీరు రిపోర్ట్ చేయన్నారు. అట్లా చేశారు. ఆ తర్వాత కూడా ఎందుకైనా మంచిదని ఇంటింటికి సర్వే చేశారు, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని. అప్పుడు మీకు చూస్తే 4,25,000 మందికి అదనంగా ఎలిజిబిలిటీ నాకు రాదేదని తేలితే, మీకు జ్ఞాపకం ఉంటే 4,500 కోట్లు క్యాబినెట్ తర్వాత రిలీజ్ చేస్తే ఆ సమస్య పోయింది. అదే పద్ధతిలో ఇది ఓపెన్ ఎండ్, ఇదేమి క్లోజ్ కాలే. నాకు తెలిసి విధి విధానాలు ఇప్పుడు రేపు అసెంబ్లీలో చర్చకు వస్తాయి. ఖచ్చితంగా మిత్రుడని అన్నట్టు 1 or 2 days మళ్ళీ టైం ఇస్తారు. ఇంకోటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు కూడా. చదువుకున్న వాళ్ళైతే ముఖ్యంగా కంపల్సరీ పోయి సంబంధిత అధికారి దగ్గర నా దగ్గర సర్వేకి రాలేదు, ఇవి నాది డీటెయిల్స్ నమోదు చేసుకోవడం ఇవ్వాలి. దానికి ఒక డోర్ ఓపెన్ చేస్తారు, ఒక విండో ఓపెన్ అవుతుంది. అదే పద్ధతిలో అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి అధికారులు పంపించి ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ దగ్గర వెరిఫై చేసి మళ్ళీ దాన్ని ఫిల్అప్ చేస్తారు. అంటే ఒకరిద్దరికి రాకపోతే అనుకోవచ్చు, కాకపోతే ఏంటంటే బస్తీలే వదిలేస్తారు. అసలు ఏదైనా ఇంటికి ఎన్నిమెంట్ రాలేదని చెప్తా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టేటువంటి డాక్యుమెంట్. గతంలో బీఆర్ సర్వే చేసి, సమగ్ర సర్వే చేసి దాచిపెట్టి అది ఏమైందో ఎవడికి తెలియదు. అసలు ఏ పథకాలకు కూడా దాన్ని అప్లై చేసిన సూచనలు కూడా మనకు కనపడలే. ఇది అట్లా కాదు. ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఒకవేళ తప్పుగా రాసినా, లేదా వాళ్ళ నేమ్ ఒమిట్ అయినా, లేదా ఇంకా కొంత కంప్లీట్ చేయాల్సిన కూడా ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసే సందర్భంలో ఈ కరెక్షన్స్ అవుతాయి. కాబట్టి 100% సైంటిఫిక్ గా ఏ సర్వే కూడా ఉండదు. దాంట్లో కొన్ని లోపాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. దానికోసం ఇది క్లోజ్ చేసి వాళ్ళ నుంచి డెడ్ లైన్ మీకు ఎవరు నమోదు చేసుకోవడానికి వీల్లేదనేది కాదు కదా. అది రెక్టిఫికేషన్ కి స్కోప్ ఉంది. మనమే పోయి చదువుకున్న వాళ్ళైతే కన్సర్న్ ఆఫీసర్కి ఇచ్చి నా దగ్గరికి రాలేదు, ఇక మా కుటుంబ సభ్యుల వివరాలు ఇవి, నాది ఇది అంటే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు అన్నట్టు ఒక బస్సీ అనుకోండి, మళ్ళొకసారి అక్కడికి వెరిఫికేషన్ కంప్లైంట్ మళ్ళీ పంపిస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇది పబ్లిక్ డొమైన్ లో పెడతారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వెరిఫై చేసుకునే అవకాశం ఉంటుందని నాకున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి పెద్దగా వరీ చేయాల్సిన అవసరం లేదు. మేజర్ పార్ట్ ఇది ఆల్రెడీ ఓవర్. ఆల్మోస్ట్ 96%, 97% కంప్లీట్ అయింది. కాబట్టి ఇది బిగ్ టాస్క్. ఎస్, మిత్రుడు అన్నట్టు కొన్ని తప్పులు ఎందుకు జరిగాయంటే, కొంతమంది పిల్లలు అవుట్ సోర్సింగ్ పిల్లలు కూడా పెట్టుకున్నారు. వాళ్ళు సరిగా రాకపోవటం, పోయిన దగ్గరికి మన మెదడు ఇల్లు స్కిప్ చేయడం, అది నేను కూడా గమనించాను. నా దగ్గరికి వచ్చిన పిల్లలు కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్న పిల్లలు, పాపం వాళ్ళకి సరిగా రాయడానికి కూడా ఇబ్బందులు. నా పేరు కూడా తప్పుగా రాస్తే నేనే ఫామ్ తీసుకొని నింపి ఇచ్చేవాళ్ళకి, మా ఉన్న సభ్యుల వివరాలు కానీ, నా నేమ్ కానీ కరెక్ట్ ఎట్లా స్పెల్ చేయాలి. సో ఇవన్నీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, ఎందుకంటే మ్యాసివ్ టాస్క్ కాబట్టి సాధ్యమైతే త్వరగా కంప్లీట్ చేయాలి. కాబట్టి అందులో కొన్ని తప్పులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. దానికి రెక్టిఫికేషన్ కూడా స్కోప్ ఇస్తారన్నది నాకున్నటువంటి సమాచారం. రైట్. సునీతారెడ్డి గారు నమస్కారం అండి. ఓవరాల్ గా నమస్తే అండి. ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ మీ అభిప్రాయం ఏంటి కులగణనపై?